నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఏదైనా ఒక నేర సంఘటనపై దర్యాప్తు పూర్తయి ఆ నివేదిక వెల్లడించిన తర్వాత అనుమానాలుంటే ప్రశ్నించవచ్చు. న్యాయ సంబంధంగా కానీ మామూలుగా పౌరులకు ఇచ్చిన హక్కు మేరకు కానీ ప్రశ్నించవచ్చు. అదేవిధంగా కోర్టులు ఇచ్చిన తీర్పు మీద కూడా సమాచార హక్కు పరిధిలో ప్రశ్నించవచ్చు, లేదా మౌఖికంగా కూడా ప్రశ్నించవచ్చు అని జస్టిస్ చంద్రచూడ్ ఎప్పుడో స్పష్టం చేశారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే సెల్ఫ్ యాక్సిడెంట్లోనే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడల మృతి చెందినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అనుకుంటా ఆయన పేరు, ఆ తర్వాత ఎస్పీ నరసింహారావు అనుకుంటా వెల్లడించారు. చాలా సంతోషం. చాలాసార్లు ఇట్లా ఆయనకి యాక్సిడెంట్ జరిగిందని, అంటే యాక్సిడెంట్లని సెల్ఫ్ యాక్సిడెంట్లే. అట్లాగే ఆయన 2-3 చోట్ల మద్యం తాగారని చెప్పాను కదా మీకు. విశ్రాంతి నివేదికల బట్టే ఏ పోస్ట్ మార్టం నివేదిక అయినా వెల్లడించాల్సి వస్తుంది. ఇటువంటి అనుమానాస్పద పరిస్థితులు అంటే ఆ నివేదిక వచ్చినట్లుంది, మద్యం తాగి మరణించారండి. ఇక్కడ మౌలికంగా రెండు కాదు 3 ప్రశ్నలు వేస్తాను. ఒకటి, మద్యం తాగి వాహనాన్ని నడపటం చట్టరీత్యా నేరం. ఇటువంటి వాళ్ళని నియంత్రించి అదుపులోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు. 3-4 యాక్సిడెంట్లు వచ్చినప్పుడు ఒక ఘటనలో పోలీసు ఉన్నారు, మిగిలిన ఘటనలో బాధ్యతాయుతమైనటువంటి అంబులెన్స్ సిబ్బంది ఉన్నారు, చికిత్స కూడా అందించారు. ఎందుకు ఆయన అలాగా సెల్ఫ్ ప్రమాదాలు చేసుకుంటూ వస్తే ఆయన ముందుకు తోసుకుని వెళ్తుంటే ఎందుకు నియంత్రించలేదు అనేది ఒక మొదటి ప్రశ్న. ఇది అనుమానించటం కాదు, బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించటం. ఇక 2, ఇంతమంది వద్దంటున్నా ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు రాజమండ్రి వెళ్ళటానికి పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారమే ఆయన 3 సార్లు మరణం నుంచి బయటపడ్డారు. ఎందుకు వెళ్ళారనే కారణాన్ని అన్వేషించారా, లేదా కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, ఈ కేసు మూసేస్తున్నారా? చివరిది, అసలు ఎందుకు, నేను విన్న సమాచారం ప్రకారం ఆయన మద్యం తాగే అలవాటు లేవు, ఎందుకు ఆ రోజు మద్యం తాగారు? ఎవరైనా బెదిరించారా, లేకపోతే ఏమైనా మానసిక వేదనలు